ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1932 ఉద్యమం సఫలం కాలేదు. నాయకులను, సత్యాగ్రహాలు చేసిన వారిని వదిలివేయటం జరిగింది. 1934 అక్టోబర్ 1వ తేదీన గాంధీజీ తాను రాజకీయ రంగం నుంచి విరమించుకుని అస్పృశ్యత నివారణకు, హరిజన సంక్షేమానికి కృషి చేయగలనని ప్రకటించారు. నాసిక్ తదితర జైళ్ల నుంచి విడుదలైన తర్వాత సోషలిస్టు భావాలు గల యువకులంతా ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షతన పాట్నాలో సమావేశమయ్యారు. దీనికి 100 మందికి పైగా యావత్ భారతదేశం నుంచి వచ్చిన యువ సౌమ్యవాదులు, మార్క్సిస్టులు హాజరయ్యారు. మార్క్స్ సిద్ధాంతాలను అనుసరించి రైతు కూలీ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని సమానత్వ, సామ్యవాద ప్రాతిపదికలపై ఉద్యమాన్ని నడిపించడం అత్యంత అవసరమని వీరంతా అభిప్రాయపడ్డారు. ఇలా 1934 మే 17వ తేదీన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన జరిగింది. దీనికి ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నారాయణ, మీనూ మసానీ సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ముసాయిదా నియమావళి తయారు చేయడానికి ఒక ఉపసంఘాన్ని నియమించారు. పాట్నాలో ఏఐసిసి మహాసభకు ఒకరోజు ముందుగా ఈ సమావేశం జరగటం ఒక విశేషం. పాట్నాలో ఏఐసిసి సమావేశంలోనే బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియా చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల స్వయం పరిపాలనా సూత్రం అంగీకరించడం జరిగింది. కొంత తర్జన భర్జనల తర్వాత ఎన్నికల్లో పాల్గొనే అధికారాన్ని చేపట్టాలని కూడా నిర్ణయించారు. 1934 అక్టోబర్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ప్రథమ మహాసభలు బొంబాయిలో డాక్టర్ సంపూర్ణానంద్ అధ్యక్షతన జరిగాయి. పార్టీ నియమావళికి, కార్యక్రమానికి తుది రూపం ఇవ్వబడింది. పార్టీ ప్రధాన ఆశయం భారతదేశంలో సోషలిస్టు సమాజానికి కృషి చేయటమేనని ప్రకటించారు. బ్యాంకులు, భారీ పరిశ్రమలు, ఇన్సూరెన్స్ కంపెనీల వంటి ప్రజాపయోగకర వ్యవస్థలను జాతీయం చేయాలని, జమీందారీ, జాగీర్దారీ విధానాన్ని రద్దు చేయాలని, ఆర్థిక సమానతను సాధించటానికి కృషి చేయాలని, దోపిడీ లేని ప్రజాస్వామ్య సోషలిస్ట్ వ్యవస్థ స్థాపనకై కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత పట్వర్ధన్, ఆచార్య నరేంద్రదేవ్, యూసఫ్ మెహ్రలీ, అశోక్ మెహతా, మీనూ మసానీ, పురుషోత్తం దాస్, త్రికమ్ దాస్, గంగా శరణ్ సిన్హా, కమలాదేవి చటోపాధ్యాయ, కె మీనన్, సురేంద్రనాథ్ ద్వివేది వంటి దిగ్ధంతులైన యువ మేధావులు అనేకులు ఈ పార్టీలో ఉన్నారు. గాంధీజీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ ఈ సోషలిస్ట్ గ్రూపు వల్ల ఎప్పుడూ అయిష్టతను ప్రకటించలేదు. అంతేకాక నెహ్రూ ఎన్నోసార్లు జయప్రకాష్, అచ్యుత పట్వర్ధన్ వంటి సోషలిస్టులను కాంగ్రెస్ కార్యవర్గంలో సభ్యులుగా ఉండమని ఆహ్వానించారు కూడా. 1935లో జయప్రకాష్ సోషలిజం ఎందుకు అనే పేరుతో ఒక గ్రంథం రాసి ప్రకటించారు. అందులో మొదటి 2 అధ్యాయాలు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మౌలిక సిద్ధాంతాలు, కార్యక్రమాన్ని గురించి వ్రాశారు. 3వ అధ్యాయంలో గాంధీజీ చెప్పిన అహింసా సిద్ధాంతాలు, ధర్మకర్తృత్వము మొదలైన వాటిని నిశితంగా విమర్శించారు. ఈ రోజుల్లో గాంధీజీ వంటి మహానాయకుని బూర్జువా నాయకుడిగా చిత్రించడానికి సాహసించిన ఒక ధైర్యశాలి, త్యాగశీలి అయిన ఈ యువసింహాన్ని అభ్యుదయవాదులంతా అభినందించకుండా ఉండలేకపోయారు. సోషలిస్ట్ కాంగ్రెస్ నాయకులంతా భారతదేశంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో కార్మికోద్యమాలను నిర్మించడానికి పూనుకున్నారు. సోషలిస్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో అనేక కార్మిక, కర్షక, యువజన సంఘాలు స్థాపించబడ్డాయి. 1939లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం ఆరంభమైంది. యూరప్లో నాజీ జర్మనీ ఫాసిస్ట్ ఇటలీతో యుద్ధం చేయటం, భారతదేశపు సైన్యాన్ని, ధనాన్ని బ్రిటిష్ వారు బలవంతంగా ఉపయోగించడం భారత జాతీయ నాయకులెవ్వరూ సమ్మతించలేదు. భారతదేశ నాయకులు, ప్రజలు దీనికి తమ తీవ్ర వ్యతిరేకతను తెలిపారు. కాంగ్రెస్ వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. ఈలోగా జంషెడ్పూర్లో ఒక కంపెనీలోని కార్మికుల సమ్మెను బలపరుస్తున్నందున జయప్రకాష్ని అరెస్ట్ చేసి 9 నెలల శిక్ష వేసి హజారీబాగ్ జైలుకు పంపించారు. అక్కడ కోర్టులో విచారణ సందర్భంలో జయప్రకాష్ చేసిన ప్రకటన చరిత్రాత్మకమైంది. ప్రభుత్వ యుద్ధ ప్రయత్నాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. భారత స్వాతంత్ర్య సమరసేనానిగా తాను బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న యుద్ధ ప్రయత్నాలను
తీవ్రంగా ప్రతిఘటించగలనని బాహాటంగా ప్రకటించారు. పండిత జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఇరువురు జేపీ ప్రకటనను సమర్థించారు. జాతీయ ప్రయోజనం కోసం తనను అంకితం చేసుకున్న జయప్రకాష్ శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని కొనియాడారు గాంధీజీ. జయప్రకాష్కు తెలిసినంతగా మార్క్సిజం గురించి మరెవరికీ తెలియదని కూడా ఆయన జేపీని అప్పుడు ప్రస్తుతించారు. మార్చి 1940లో రాంఘర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభకు జైలు నుంచి జయప్రకాష్ ఒక ముసాయిదా తీర్మానం పంపించారు. అందులో స్వరాజ్యం లక్ష్యాలను, స్వతంత్ర భారతదేశం రూపురేఖలను విపులీకరించారు. ఈ తీర్మానం కాంగ్రెస్ మహాసభలో ప్రవేశపెట్టడానికి కార్యనిర్వాహక వర్గం చర్చనీయాంశాలలో చేర్చలేదు. కానీ గాంధీజీ ఈ తీర్మానాన్ని యథాతథంగా హరిజన్ పత్రిక 1940 ఏప్రిల్ 20 నాటి సంచికలో ప్రచురించారు. వ్యక్తి శాసనోల్లంఘన సత్యాగ్రహం ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లోనే జయప్రకాష్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి రాగానే ఆయన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇరువురిని కలుసుకున్నారు. జాతీయోద్యమంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకమైన శక్తులన్నిటినీ ఐక్యపరచటమే ఆయన ధ్యేయం. అందుకే గాంధీ, బోసుల మధ్య రాజీ కుదర్చడానికి విఫలయత్నం చేశారు. హజారీబాగ్ జైల్లో ఉండగానే ఆయన తాను సత్యాగ్రహాలు చేసి జైలుకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన శాసనోల్లంఘన, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనలేదు. మొట్టమొదట ఆయన కలకత్తా వెళ్లారు. అక్కడి నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, బొంబాయి వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా ఉపన్యసించేవారు. ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులను ఆయన జాతీయ విప్లవ పోరాటంలో పాల్గొనవలసిందిగా ఉద్బోధించారు. ఎన్నో చోట్ల బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరపవలసిన రహస్య కార్యకలాపాలకు పథకాలు ఇచ్చారు. బొంబాయిలో ఆయన పోలీసులకు పట్టుబడినారు. రాజస్థాన్లో ఉన్న దియోలీ క్యాంప్ జైల్లో నిర్బంధించింది ప్రభుత్వం. దియోలీలో ఉండగానే ఆయన సియోటిక్ వ్యాధికి గురయ్యారు. అప్పటికే ఈ జైలులో ఇండియా రక్షణ చట్టం కింద 500 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేయబడిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సరిగ్గా ఈ సమయానికే రష్యాపై హిట్లర్ దండయాత్ర ప్రారంభమైంది. అప్పటి వరకు రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదుల యుద్ధమని ప్రచారం చేసిన భారత కమ్యూనిస్టులు రష్యాపై హిట్లర్ దండయాత్ర చేయగానే రష్యాకు మద్దతు తెలుపుతూ ఇది ప్రజాయుద్ధమని ప్రకటించారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వామపక్షాలన్నింటినీ మార్క్సిస్ట్, కమ్యూనిస్టులతో సహా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి సోషలిస్ట్ ఐక్య సంఘటనను ఏర్పాటు చేయడానికి జయప్రకాష్ కృషి చేశారు. అయితే కమ్యూనిస్టులను కూడా ఇందులో చేర్చడం ఆయన చేసిన పెద్ద తప్పు. కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకోవద్దని మినుమా సాని వంటి సోషలిస్టులు మొదటి నుంచి చెబుతూనే వచ్చారు. కానీ జయప్రకాష్ వారి మాటలను పెడచెవిన పెట్టడం జరిగింది. ఈ ఐక్య సోషలిస్టు సంఘటనను సాకుగా తీసుకుని కమ్యూనిస్టులు దక్షిణ భారతదేశంలో తమ పలుకుబడిని పెంచుకుని కమ్యూనిస్టు భావప్రచారాన్ని బాగా చేసుకున్నారు. అలా ఈ ఐక్య సోషలిస్టు సంస్థలన్నీ తరువాత దక్షిణాదిన కమ్యూనిస్టు సంస్థలుగా మారిపోయాయి. 1940లో రాంఘర్ కాంగ్రెస్ మహాసభ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి కమ్యూనిస్టులందరినీ బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. రష్యా యుద్ధరంగంలో ప్రవేశించడంతోనే ప్రజాయుద్ధమని కమ్యూనిస్టులు ప్రకటించడం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్న జాతీయవాదులందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ విధంగా కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమానికి దూరమై బ్రిటిష్ ప్రభుత్వానికి సన్నిహితులైతూ పోయారు. భారతదేశ అంతిమ స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరి ఈ విధంగా ఉంది. దియోలీ జైలులో ఉన్నప్పుడు రాజకీయ ఖైదీలను ఎవరి రాష్ట్రాల జైళ్లకు వారిని బదిలీ చేయాలని జయప్రకాష్, ఆయనతో పాటు 250 మంది రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష పూనారు. 33 రోజులు జేపీ ఉపవాసం చేయటం దేశంలో పెద్ద సంచలనం కలిగించింది. గాంధీజీ వీరి కోరికను సమర్థిస్తూ ప్రకటన చేశారు. తుదకు ప్రభుత్వం ఖైదీల కోరికను మన్నించి ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించింది. దియోలీ జైలు మూసివేశారు. జయప్రకాష్ను బీహార్లోని హజారీబాగ్ జైలుకు పంపించారు. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.